పల్లా రాజేశ్వరరెడ్డి, చామకూర మల్లారెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ ఈ ముగ్గురికి రేవంత్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. వాస్తవంగా ఈ ముగ్గురు విషయంలో కూడా ఈ ముగ్గురికి కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ ముగ్గురు విద్యా సంస్థలు అలాగే కట్టడాలన్నీ కూడా FTL బఫర్ జోన్లో ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. అంతేకాదు ఇటు పల్లా మల్లారెడ్డి ఇద్దరు కలిసి మెడికల్ కాలేజ్ సీట్ల వ్యవహారంలో భారీగా స్కెచ్ వేశారు. దాదాపు 800 కోట్ల మేర మేనేజ్మెంట్ సీట్లను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారంటూ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముగ్గురు వ్యవహారంలో అటు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ వ్యవహారంలో ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు తగ్గట్టుగా లేదంటూ ప్రభుత్వం భావించింది. మరోవైపు ఇటు అనురాగ్ యూనివర్సిటీ కూడా నాదెం చెరువును కబ్జా చేసి కట్టినట్టుగా IT కారిడార్లో కేసు నమోదైంది. ఆయన అక్రమాలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. నీలిమ మెడికల్ కాలేజ్ నిర్మాణము అక్రమంగా అనురాగ్ యూనివర్సిటీ బఫర్ జోన్లో కట్టినట్టుగా సుమారు 1.5 ఎకరాల భూమి ఆక్రమించినట్టుగా ఆయనపై ఫిర్యాదు ఉంది. మరోవైపు బండ్లగూడ ఫాతిమా కాలేజీ కూల్చివేతపై ప్రచారం జరిగింది. కాలేజ్ కూల్చొద్దంటూ ఓవైసీ బ్రదర్స్ విన్నవించుకున్నట్టుగా కూడా ప్రచారం సాగింది. సో ఓవరాల్గా ఈ ముగ్గురి అంశంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం ఆ ముగ్గురికి కాస్త తలనొప్పులు తయారయ్యాయి. ఈ 3 అంశాలకు సంబంధించి దాదాపు ఓవరాల్గా ఇటు మెడికల్ కాలేజ్ వ్యవహారము మల్లారెడ్డిది, అలాగే అనురాగ్ యూనివర్సిటీ వ్యవహారము, నీలిమా మెడికల్ కాలేజ్ వ్యవహారము, ఇటు ఫాతిమా కాలేజీలో ఇవన్నీ అంశాలు ఇటు పన్ను ఇటు మొత్తం మీద ఈ మెడికల్ కాలేజీల విషయంలో ఓవరాల్గా విద్యార్థులకు దక్కాల్సిన సీట్లు అమ్ముకున్నారంటూ, దాంతోపాటు NOC తీసుకోకుండానే డీమ్డ్ హోదా తెచ్చుకున్నారంటూ, తర్వాత ఆరోగ్యశ్రీ కట్ చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో అది ఒక అంశం. తర్వాత పల్లా రాజేశ్వరరెడ్డి విషయంలో కూడా మెడికల్ కాలేజ్ నీలిమా మెడికల్ కాలేజ్ సీట్ల కన్వర్షన్ అంశంలో ఈ 2 కాలేజీలు, దీంతోపాటు ఇటు అసదుద్దీన్ ఓవైసీ ఈ 3 అంశాలకు సంబంధించి దాదాపు 5-6 వేల కోట్ల మేర ఈ ముగ్గురికి నష్టం వాటిల్దే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో మొత్తం మీద ఒక్కసారి నేను మీకు అంశాల వారిగా వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు ఒకసారి ఈ FTL బఫర్ జోన్లో ఉంటే తప్పేంటి, ఈ అంశం మీద ఎవరికైనా నోటీసులు ఇచ్చినట్టుగా నాకు కూడా ఇస్తారంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఒకవేళ FTLలో ఉంటే నేనే కూల్స్తానంటూ మల్లారెడ్డి మాట్లాడారు. ఒకసారి అది ఏం మాట్లాడారు చూద్దాం. మల్లారెడ్డి కాలేజీలో నోటీస్ ఇచ్చారు అంటారు. హైదరాబాద్ నోటీస్ ఇస్తే ఇయ్యనా తప్పేముంది? అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తారు కదా. నాది FTL ఉంటే బఫర్లు ఉంటే తప్పకుండా నేనే తీసేసుకుంటా. నేనే లెటర్ ఇచ్చిందా, తప్పేముంది? అరే మర్చిపోయి కట్టామా, తెలియక కట్టామా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టామా మాకు తెలియదు కదా. నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా. ఇప్పుడు మా TRS ప్రభుత్వం ఏం కట్టలే. నేను ప్రజలంతా ప్రజలంతా హైరాన్ చేసేందుకు డైవర్షన్ కోసం తీసుకొచ్చారు హైడ్రా. నువ్వు హైడ్రా తెచ్చేది అవసరం ఏముంది? బఫర్ జోన్ ఉందంటున్నావు, FTL ఉందంటున్నావు, కలెక్టర్ల ఆఫీసులు ఉన్నాయి, MRO ఆఫీసులు ఉన్నాయి, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు, FTL అధికారులు ఉన్నారు. నువ్వు మార్కింగ్ చేయి. గూగుల్లో చూసి వీడి దాకా FTL వస్తుంది, వీడి దాకా బఫర్ వస్తుందని మొదలే మార్కింగ్ చేసి చెప్తే తర్వాత హైడ్రాని తీసుకురా. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి, నీది హైడ్రా, నీది బఫర్లు వస్తుంది, నీది FTL వస్తుంది. తప్పేముంది? తొందర ఏముంది? దప్ప మిషన్లు తెచ్చి కూలగొట్టాలి పేదలను. అంత రైతులు రోడ్ల మీద పడేసే అవసరం ఏముంది? అంత అర్జెంట్ ఉందా చెప్పు? ఇవాళ వెళ్ళిపోతుందా ఎక్కడో? ఓ యుద్ధం చేసినట్టే, కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తూనే హైడ్రా తెచ్చుకొచ్చి పేద ప్రజల మీద దడదడదడ వాడు సస్తరా బత్తర పేదలంతా. ఎవ్వరు హైదరాబాద్లో పేద ప్రజలు ఎవరు నిద్రపోతలేరా ఈ హైడ్రా దిక్కెళ్ళి? అంత ఘోరం అవుతుంది. మీరు దయచేసి CM గారికి నా రిక్వెస్ట్, మార్కింగ్ చేయండి. మీ తన అధికారులు ఉన్నారు, యంత్రాంగం ఉన్నది. బఫర్ జోన్ ఎంత, FTL ఎంత మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి. వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, అయ్యో మేము మర్చిపోయి పేదవాళ్ళకి 60 గజాలలో ఉన్న వాళ్ళకు నిన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసాయి. వాళ్ళకి అలాట్ చేసినాక వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు, తర్వాత కూలగొట్టు. ఏం తొందర, ఏం కొంపలు మునిగిపోతున్నాయని మీరు ఇచ్చిన మాటలు ఇంకా బోలాడు బాగున్నారని అవన్నీ తీర్చురి. ప్రజలకు అవన్నీ తీర్చురి, లేకపోతే ప్రజలు ఊకోరు. మిమ్మల్ని అనుకుంటారు అంటే ప్రజలు ఏం తెలుస్తలేదు, ఏమైతలేదు, మేము బాగా చేస్తున్నాం బ్రహ్మాండం అని. దామెర చెరువు కుంటాలో ఉన్నటువంటి FTL బఫర్ జోన్లో మల్లారెడ్డి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సంబంధించిన స్పందించిన తీరు. ఓవరాల్గా ఇటు ఇంజనీరింగ్ సీట్ల వ్యవహారంలో కూడా సీట్ల కన్వర్షన్ వ్యవహారంలో మల్లారెడ్డి అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి ఈ ఇద్దరు కాలేజీలు కూడా సీట్ల కన్వర్షన్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాయి అంటూ ఆరోపణలు వచ్చే ప్రభుత్వం ముందే పసిగట్టింది. 100 కోట్ల వ్యవహారాన్ని
ప్రభుత్వం బదలాయించి 100 కోట్ల వ్యవహారంలో ప్రభుత్వం జాగ్రత్త పడిందంటూ వార్తలు వచ్చాయి. సో మొత్తం మీద ఏదేమైనప్పుడు కూడా ఇద్దరికి కూడా ఒక రకంగా చెక్ పడ్డట్టే అనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఆ సంస్థల వ్యూహాల ముందరగానే పసిగట్టి కోర్సుల కన్వెన్షన్కు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు ఆ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించిన పాత కోర్సుల సీట్లకు కూడా కోత పెట్టినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరేందుకు పెద్ద ఎత్తున పోటీ పడతారు కాబట్టి కన్వీనర్ కోర్టులో రాకపోతే మేనేజ్మెంట్ కోర్టులో లక్షల ఫీజులు కట్టి అడ్మిషన్ తీసుకుంటారు. ఆ విషయాన్ని గ్రహించిన ఇద్దరు నేతలు కూడా అంతగా డిమాండ్ లేని బీటెక్ కోర్సులను సుమారు 2000 సీట్లను కంప్యూటర్ సైన్స్లోకి మార్చి కన్వర్షన్ చేసి వాటిని ఎక్కువ డబ్బు తీసుకొని పిల్లల దగ్గర తీసుకుంటున్న ఆరోపణలే. దీనికి అయితే అసలు జేఎన్టీయు ఏఐసిటి అనుమతి ఇచ్చినా కూడా ప్రభుత్వం నో చెప్పింది. ఇదంతా కోర్టు దాకా వెళ్ళింది. అయినప్పటికీ కూడా రేవంత్ సర్కార్ కోర్టును ఒప్పించగలిగింది. రేవంత్ సర్కార్ మాట నెగ్గించుకోగలిగారు. సో మొత్తం మీద ఇది జరిగింది. ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి ఈ ఇద్దరు కాలేజీలు కూడా ఇంజనీరింగ్ సీట్ల వ్యవహారం ఇట్లా జరిగిందంటే, మరోవైపు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ వ్యవహారం కూడా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ అది జరిగింది. మేనేజ్మెంట్ కోటాలు అమ్ముకున్నారంటూ అది కూడా వచ్చింది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ కూడా ఆపేస్తారంటూ అదొక ప్రచారం జరిగింది. సో ఓవరాల్గా అక్కడ చెక్ పడింది. సో ఆ రెండు అంశాలు మల్లారెడ్డికి అయితే ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజ్ ఈ రెండు అంశాలకు కూడా చెక్ పడింది. ఇక పల్లా రాజేశ్వర రెడ్డి విషయంలో అయితే ఖచ్చితంగా అక్కడ ఆయన మీద అయితే ఏకంగా నాదెం చెరువును కబ్జా చేసినట్టుగా ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో, ముఖ్యంగా మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదైంది. చెరువు కబ్జా చేసి నిర్మాణాలు చేసినందుకు ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. దాంతోపాటు గట్కేశ్వర మండలం వెంకటాపూర్లో కూడా సర్వే నంబరు 813లో కూడా ఇదంతా ఈ చెరువు అంతా కూడా అక్కడ ఉందన్నట్టుగా ఫిర్యాదులు అందాయి. అక్కడ కూడా దాదాపు 60 ఎకరాల నాదం చెరువు సంబంధించి 14 ఎకరాల బఫర్ జోన్లో ఉంది. ఎకరన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూట్ కట్టినట్టుగా ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. సో హైకోర్టు కూల్చివేయకుండా స్టే ఇచ్చినప్పటికీ చట్ట ప్రకారం ముందుకు వెళ్ళిన అధికారులు అందించింది. దీంతో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని హైడ్రాక్ స్పష్టం చేసింది. అన్ని పరిశీలించి ఎఫ్టీఏలో ఉందా లేదని నిర్ధారించిన తర్వాతే ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. సో అది అంశం. సో ఓవరాల్గా నేను ఒక్కసారి మీకు చెప్తాను అంశాల వారిగా. రైట్, అంశాల వారిగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీకు. రైట్, మెడికల్ కాలేజ్ మాటన మల్లారెడ్డి భారీ స్కెచ్ వేశారనే అంశం ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దందా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా డీమ్డ్ హోదా తెచ్చుకున్నారనేది ఒక ఆరోపణ, ప్రధాన ఆరోపణ. దాంతోపాటు ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మల్లారెడ్డి కళాశాల మెడికల్ కాలేజ్ లేదనేది మరొక ప్రధాన ఆరోపణ. దాంతో ఆరోగ్యశ్రీ నిలిపేస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇక డీమ్డ్ హోదాతో లోకల్ సీట్లకు మల్లారెడ్డి కాలేజ్ గండి కొట్టిందనేది ఒకటి. దాంతోపాటు విద్యార్థులు దక్కాల్సిన 320 సీట్లు ఏదైతే ఎంబీబీఎస్ సీట్ల అమ్మకానికి ఛాన్స్ ఉందన్నట్టుగా మరొకటి. దాదాపు 700 కోట్లు సంపాదించారంటూ మల్లారెడ్డిపై ఒక ఆరోపణ ఉంది. అదొక ఆరోపణ, ప్రధాన ఆరోపణ. దాంతోపాటు ఎన్ఓసి తీసుకోకుండానే యూజీసీ నుండి డీమ్డ్ హోదా తెచ్చారంటూ ఇక్కడ ఒక ఆరోపణ. ఇందాక మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ గ్రాఫిక్స్ రూపంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, సో మల్లారెడ్డి ఆసుపత్రికి చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ నిలిపేస్తారంటూ ప్రచారం అయితే జరుగుతుంది. రేవంత్ సర్కార్ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే జరిగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సంబంధించి. సో చిన్న తప్పు దొరికినా ఆరోగ్యశ్రీ బంద్ చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీకు చెప్పాను, అది చాలా ఖచ్చితంగా సర్కార్ కూడా సీరియస్గా తీసుకుంది. ఈ విషయాలు ఖచ్చితంగా గట్టిగానే స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ మీకు పల్లా రాజేశ్వర రెడ్డి సంబంధించి నాదెం చెరువు సంబంధించి కూడా, నాదెం చెరువును ఈయన కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పల్లాపై ఐటీ కారిడార్లో కేసు నమోదైంది. ఆ విషయం కూడా మీకు చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అక్రమంగా అనురాగ్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ కట్టారని, దాంతోపాటు బఫర్ జోన్లో సుమారు ఎకరన్నర భూమిని ఆక్రమించారని మరొక ప్రధాన ఆరోపణ. దాంతోపాటు బండ్లగూడ ఫాతిమా కాలేజ్, ఇది ఓవైసీ వ్యవహారం. ఇక్కడ ఓవైసీ వ్యవహారం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మీకు చెప్తారు. బండ్లగూడ ఫాతిమా కాలేజ్ కూల్చివేతపై ప్రచారం అయితే సాగింది. ఓవైసీ బ్రదర్స్ కూల్చివేదంటూ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ పూర్తయిన తర్వాత కూల్చివేయమంటూ వాళ్ళు కోరుతున్న పరిస్థితి. పేదల కోసం కాలేజీ కట్టనంటూ ఓవైసీ ఇచ్చిన స్టేట్మెంట్ని కాస్త పరిగణలోకి తీసుకోవాలంటూ ఆయన చెప్పిన అంశాన్ని అక్కడ హైడ్రా కూడా పరిగణించింది, ప్రభుత్వం కూడా పరిగణించింది. సో చెరువును కబ్జా చేసి కాలేజీ కట్టి సేవ అంటూ విమర్శలు వచ్చాయి ఓవైసీ మీద కూడా. ఫాతిమా కాలేజీ కూల్చే దమ్ముందా అంటూ ప్రతిపక్ష బీజేపీ కూడా ఆరోపించింది. ఎందుకంటే పేదల ఇల్లు కూల్చివేస్తావు కానీ ఫాతిమా కాలేజీ ఎందుకు కూల్చేయంటూ అక్కడ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికైతే బ్రేక్ పడిన పరిస్థితి. సో ఇది మొత్తం మీద
ఈ మూడు వ్యవహారాల సంబంధించి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నించాను. సీట్ల కన్వర్జేషన్ అంశము పల్లా మల్లారెడ్డి అయితే భారీ స్కెచ్ చేశారంటూ ప్రభుత్వం భావించింది. దాంతోపాటు మీకు ఇందాక చెప్పే ప్రయత్నం చేశాను, బీటెక్ సీట్లకు సంబంధించి 6 నుంచి 8 లక్షలు వసూలు చేస్తారు దాదాపుగా. అవన్నీ ఇప్పుడు ఇవ్వమంటూ పిల్లలు పేరెంట్స్ ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఆ మల్లారెడ్డి కాలేజ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఆ రకంగా ఆ కుట్రను కూడా భగ్నం చేసినట్టుగా ప్రస్తుతానికి సో అది జరుగుతుంది. మొత్తం మీద ఆ రకంగా ఒక్కసారి మనం గమనించినట్టయితే పల్లా రాజేశ్వరరెడ్డి అలాగే మల్లారెడ్డి ఈ ఇద్దరు కలిపి కూడా సీట్ల కన్వర్జేషన్ వ్యవహారం ఒకటి, తర్వాత ఓవరాల్గా మెడికల్ కాలేజ్ వ్యవహారం ఒక ఎత్తు, తర్వాత దాంతోపాటు ఫాతిమా కాలేజ్ వ్యవహారం, ఈ మూడు కాలేజీలు కూడా ఇటు సీట్ల కన్వర్జేషన్ అంశంతో పాటు FTL బఫర్ జోన్లో ఉన్న అంశాన్ని కూడా చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ మూడు కూడా కూల్చివేయడానికి హైడ్రా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు కూడా అకాడమిక్ను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి ఈ మూడు కూల్చివేతలు ఆపేశారు. సో ఎప్పుడో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కూల్చే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఈ మూడు కాలేజీలకు సంబంధించి ఈ ముగ్గురు చేస్తున్న వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా ఉంది. దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల వరకు కూడా ఈ ముగ్గురికి నష్టం జరిగే వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం అయితే, అంటే ఈ వ్యవహారం ద్వారా వీటన్నిటికీ బ్రేక్ వేయడం ద్వారా దాదాపు 5,000 నుంచి 6,000 కోట్ల దందాకి మొత్తం బ్రేక్ పడే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ ముగ్గురు వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది ఒకసారి మనం నిశ్చితంగా గమనిస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం అయితే కృతనిశ్చయంతో ఉంది. హైడ్రా విషయంలో అయితే చాలా పక్కాగా హైడ్రాకి అయితే పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చింది. ఒకసారి మనం ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఎంఐఎం ఏం రిక్వెస్ట్ చేసిందో ఆ అకాడమిక్ ఇయర్ సంబంధించి అయిపోయిన తర్వాత కూల్చివేయమంటూ ఎంఐఎం చెప్తున్న పరిస్థితి. కానీ ఎంఐఎం నేతలు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. मुझसे शिकवा है, मैं खराब हूं तो सही है, मैं 12 इमारतें बनाया, मुझ पे इल्जाम लगाने वाले, मुझको खराब कहने वाले से मैं दरखास्त करूंगा कि आप 24 इमारतें बना दो। मैं 40,000 बच्चों को पढ़ा रहा हूं, आप 4 लाख बच्चों को पढ़ा दो, इससे कौम की भलाई होगी ना। मुकाबला करना है तो ये मुकाबला करो। अकबर तूने बल्लागुड़े में ऐसी इमारत बनाई तो हम इससे अच्छी बनाए। अकबर तू हजारों बच्चों को पढ़ा रहा है, हम लाखों को पढ़ा रहे हैं। अकबर तू लाखों खवातीन को हुनर दे रहा है तो हम सैकड़ों को देंगे, करोड़ों को देंगे। अकबर तो 1,000 यतीमों की कफालत कर रहा है, हम 10,000 यतीमों की करेंगे। मुकाबला इस तरीके से करो ना, जवाब अकबर का इस तरीके से दो ना, इससे कौम का भी फायदा है। नहीं, अकबर साहब यतीम के सर पे हाथ रखे तो हाथ जरा टेढ़ा था, सीधा रहना। मुझसे दुश्मनी है, मुझसे शिकायत है, मुझसे शिकवा है, मैं खराब हूं तो सही है, मैं 12 इमारतें बनाया, मुझ पे इल्जाम लगाने वाले, मुझको खराब कहने वाले से मैं दरखास्त करूंगा कि आप 24 इमारतें बना दो। మరోవైపు సామాన్య ప్రజల కూల్చివేతలే కాదు, దమ్ముంటే ఎంఐఎం నేతల అక్రమ కట్టడాలను కూల్చివేయమంటూ బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గదంటూ బీజేపీ నేతలు అంటున్నారు. ఏమన్నారు ఒకసారి చూద్దాం. ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్ముడే, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. వారం రోజులు కాలే పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకోవాలి వాళ్ళు. ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కలిసి కూర్చోవడం గంటలు కూల్చి పడేసారు. ఆయన ఏడుస్తున్నాడు, సంపూర్ణ మీద చంపుడు సార్ అంటున్నాడు. ఇంత దీనమైన స్థితి అలా హైడ్రా విషయంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది జరుగుతున్నది. మళ్ళీ మూసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాదర్గట్టు, జియాగూడ ఈ ప్రాంతంలో న్యూ మారుతి నగర్, మలక్పేట ఇక్కడ ఓన్లీ హిందువులు కూలుస్తారు. మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలంబాగ్ వరకు ఎంఐఓలు కబ్జా చేసి కూర్చుని దాన్ని ఎవరు అడ్డమస్తున్నారు? మీకు ఓవైసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి. మీ సంగతి చెప్తాను, టచ్ చేసే దమ్ము లేదు మీకు. ఈ పేదల జోలికి వస్తున్నారు. రైట్, ఏదేమైనా చెరువులు కబ్జా చేసి అక్రమంగా కడితే ఊరుకునేది లేదు, అది ఎవరైనా సరే అంటూ ముఖ్యమంత్రి తేల్చి చెప్తున్నారు. పార్టీల మధ్య గొడవలు పక్కన పెడితే ఖచ్చితంగా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడిన సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తారు.
మీ చేతుల మీద మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి 55 కిలోమీటర్ల మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం. ఇవాళ ఆ ఫామ్ హౌస్ చుట్టూతో కట్టుకున్న ఇల్లు ఎవరివి? కేటీఆర్కు లేదా, హరీష్కు లేదా, కేవీపీ రామచంద్రరావుకు లేవా? చుట్టూతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు గులగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసి కావాల్సి వచ్చిందా మీకు? మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారా మీరు? ఎంతకాలం తప్పించుకుంటారు? వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు అయినా వదల మీ భర్త మీరు అనుకుంటున్నారే ఒక్కనొక్కని చింతపండు చేస్తా. రైట్. మొత్తం మీద ఈ 3 కళాశాల వ్యవహారం మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఓవైసీ ఈ 3 కూడా అక్రమని ప్రభుత్వం తెలిసి ముఖ్యంగా హైడ్రా గుర్తించింది. అయితే మిగతా కమర్షియల్ బిల్డింగ్ల మాదిరిగా కూల్చేస్తే కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ విద్యార్థులు అకాడమిక్ నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తర్వాత వీటిపై చర్యలు ఉంటాయని హైడ్రా అయితే చెప్తుంది. అక్రమ కట్టడాల విషయంలో ఎట్లాంటి ఉపేక్ష లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? రేపు ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTLలో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి రైట్. ఇది సో మొత్తం మీద అందరి వెర్షన్స్ విన్నాం. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం హైడ్రా చాలా క్లారిటీతో ఉంది. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ, మల్లారెడ్డి కానీ, ఓవైసీ కానీ ఎవరైనా కానీ చెరువులు, కుంటల్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదంటూ ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తోంది. ఇటు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీల సీట్ల వ్యవహారం కూడా మరోవైపు అదొక అంశంగా పరిణమించింది. సో ఈ 2 వ్యవహారాల్లో దాంతోపాటు ఇటు ఓవైసీ వ్యవహారం ఈ ముగ్గురికి ఈ మొత్తం వ్యవహారాలు మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ మొత్తం వ్యవహారాలన్నీ కలిపి కూడా దాదాపు 6,000 కోట్ల వరకు కూడా ఈ ముగ్గురికి నష్టం వచ్చే అంచనా మనకు కనబడుతుంది. సో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ముగ్గురికి కాస్త ఇబ్బందికర పరిస్థితులే పరిణమించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. బహుశా అకాడమిక్ పూర్తయిన తర్వాత విద్యార్థులున్నారని ప్రస్తుతానికి ఉపేక్షిస్తున్నారు, ఓపిక పడుతున్నారు. అకాడమిక్స్ పూర్తయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీటిని కూల్చివేత తప్పదంటూ ప్రభుత్వం వైపు నుంచి అయితే హెచ్చరికలు జారీ అయ్యాయి. కూల్చివేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.